Isaiah chapter 40, verse 11. He will tend his flock like a shepherd. He will gather the lambs in his arms. He will carry them in his bosom and gently lead those that are with young. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడు చాలా ప్రేమ కలిగిన వారు. హియర్ వీ కెన్ సీ ద కంపారిజన్ బిట్వీన్ shepherd and human beings, not actual sheep. God compared he compared himself to a good shepherd. We are lambs in his hands. We are lambs in his hands. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి దగ్గరుండి వాటి మంద మరి నేల వైపు లోయల్లో పడిపోకుండాను లేదా యానిమల్స్ ఉన్న వైపు వెళ్లకుండా వాటి ప్రక్కనే ఉండి మంచి ప్రదేశాల్లో మేత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చక్కగా మేపుతూ ఉంటాడు గుడ్ షెపర్డ్. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. ఒకవేళ డెలివరీ అయిన స్మాల్ షీప్ అనుకోండి, అవి నడవలేవు కాబట్టి వాటిని ఎత్తుకొని రొమ్మును ఆనించుకొని చక్కగా నడుస్తూ ఇంటికి తీసుకొని వస్తాడు. పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. పాలు తాగేటటువంటి చిన్న చిన్న గొర్రె పిల్లల్ని చిన్నగా నడిపించుకుంటూ అవి ఎలా పడిపోతున్నాయా ఏంటి చూసుకుంటూ వాటి వెనకే జాగ్రత్తగా నడుస్తూ వస్తూ ఉంటాడనమాట. God is compared himself with a good shepherd and we are his sheep. ఎంత ప్రేమతో మరి మంచి గొర్రెల కాపరిలాగా ప్రజల్ని కాచి కాపాడేవాడు దేవుడు.